నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడ పోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని